ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో విఐపి రికమెండేషన్ లెటర్స్ ని అనుమతిస్తున్నారండి. వాటికి సంబంధించి ఇంకా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు తీసుకోవాల్సిన మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా మే 16వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు, తిరుమల లోకల్ భక్తులు లోకల్ కోటాలో లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 14వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. లోకల్ కోటాలో ఎంత మంది లోకల్ భక్తులైతే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకి అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ అడ్వాన్స్ గా ఒక్క పర్సన్ కి 500 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ఈ లోపు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా ఎవరైతే అంగప్రదక్షిణం సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి కన్ఫర్మ్ చేసుకుంటారో ఆ భక్తులందరూ మే 16వ తేదీ తిరుమలలో అంగప్రదక్షిణం సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఆ 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుంది. అయితే మే 16వ తేదీకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి నాన్ లోకల్ భక్తులు ఈ లక్కీ డిప్ లో రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం లోకల్ భక్తులు మాత్రమే. అంటే మీ ఆధార్ కార్డ్ లో తిరుపతి రూరల్, అర్బన్ అలాగే చంద్రగిరి, రేణిగుంట మండలాలు తిరుమల అడ్రస్ ఉంటే అలాంటి భక్తులు మాత్రమే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని అండ్ అలాగే జూన్ నెలకి సంబంధించి హోమం టికెట్స్ అండ్ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి ప్రస్తుతం అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టిటిడి వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి 4 రోజుల క్రితమే news.tirumala.org వెబ్సైట్ లో టిటిడి వారు ఒక అఫీషియల్ న్యూస్ అప్డేట్, ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడే అఫీషియల్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ లో కూడా వీటన్నింటికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మే 18వ తేదీ నుంచి 1 by 1 ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది విఐపి రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా, బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తూ త్వరితగతిన దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు రీసెంట్ గా అంటే మే 6వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో టిటిడి ఈఓ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుతం టిటిడి వారు ఊహించిన స్థాయిలో తిరుమలలో భక్తుల రద్దీ లేకపోవడంతో నిన్నటి నుంచి అంటే మే 12వ తేదీ నుంచి రికమెండేషన్ లెటర్స్, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల మీద బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నట్టు నిన్న టీవీ5 న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నిన్న ఈ రోజు అంటే మే 12వ తేదీ, 13వ తేదీ ఈ 2 రోజులు కూడా కేవలం మినిస్టర్ లెటర్స్ ని మాత్రమే బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనంకి యాక్సెప్ట్ చేసినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతానికి టిటిడి నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఇక నెక్స్ట్ శ్రీవారి దర్శనం టికెట్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని ఆసరాగా చేసుకుని సామాన్య భక్తులే టార్గెట్ గా మధ్యవర్తులు, దళారులు సామాన్య భక్తుల వద్ద నుంచి అమౌంట్ తీసుకొని వారి యొక్క డీటెయిల్స్ ని తీసుకొని మోసం చేస్తున్న సంఘటనలు అయితే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ కావాలా, మేము బుక్ చేసి ఇస్తాం, మాకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, ముందుగా టిటిడి వెబ్సైట్ మాకే ఓపెన్ అవుతుంది, తరువాత భక్తులందరికీ ఓపెన్ అవుతుందని చెప్పడం, లేదా మేము లోకల్
టీటీడీలో అంతా మా వాళ్లే పనిచేస్తున్నారని చెప్పడం, లేదా తనే టీటీడీలో వర్క్ చేస్తున్నానని చెప్పడం, లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేదా టీటీడీ బోర్డు మెంబర్ ఇలా విఐపీస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోటాలో మేము టికెట్స్ బుక్ చేసి ఇస్తామని చెప్పడం, ఇలా మోసం చేసే వాళ్ళు మిమ్మల్ని నమ్మించడానికి పలు విధాలుగా నమ్మబలికి నమ్మిస్తారు. మీరు నమ్మి వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేసి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మీకు ఫేక్ అంటే నకిలీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫేక్ టికెటా లేదా ఒరిజినల్ టికెట్ అనేది మనకు తెలియదు. ఆ టికెట్ తీసుకొని తిరుమలకి వెళ్లి క్యూ లైన్ లో ఆ టికెట్ ని స్కాన్ చేసినప్పుడు మాత్రమే అది ఫేకా ఒరిజినల్ అనేది తెలుస్తుంది. ఒకవేళ ఫేక్ టికెట్ అనుకోండి, టికెట్ ని స్కాన్ చేసినప్పుడు అక్కడే మనల్ని విజిలెన్స్ ఎంక్వైరీకి పంపిస్తారు. విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ టికెట్ ఎక్కడిది, మనం ఆ టికెట్ కి ఎంత అమౌంట్ పే చేశాము అండ్ ఆ టికెట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో మనం చెప్పాల్సి ఉంటుంది. లేదు మీకు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు, మీ అమౌంట్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఎవరైతే మీకు ఆ టికెట్స్ ఇప్పిస్తామని చెప్పారో వాళ్ళు మీ ఫోన్ కాల్ కి రెస్పాండ్ కాకపోవడం, మీ మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోవడం జరగచ్చు. ముందుగా మిమ్మల్ని నమ్మించడానికి మీరు మెసేజ్ చేసిన వెంటనే మీకు రిప్లై మెసేజ్ ఇస్తారు, లేదు మీరు కాల్ చేసిన వెంటనే సింగిల్ రింగ్ కి మీ కాల్ అనేది లిఫ్ట్ చేస్తారు. కానీ మీరు అమౌంట్ సెండ్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కి రిప్లై ఉండదు అండ్ మీ కాల్ లిఫ్ట్ చేయరు. ఒకవేళ వాళ్ళ ఫోన్ నే కూడా స్విచ్ ఆఫ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయినా, సేవా టికెట్స్ అయినా, అకామిడేషన్ టికెట్స్ అయినా ఏవైనా కూడా టీటీడీకి సంబంధించి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీడీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లో ఏ టికెట్స్ అయినా అంటే లక్కీ డిపోలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగ ప్రేక్షణం, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, శ్రీవారి సేవ, ఇలా ఏ దర్శనం టికెట్స్ అయినా టీటీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలియకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ డెమో వీడియోస్ అన్ని కూడా మీరు ఒక్కసారి చూసారు అంటే టికెట్స్ బుకింగ్ పై ఎలాంటి అవగాహన లేని భక్తులు కూడా చాలా సింపుల్ గా ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. నా వైపు నుంచి భక్తులందరికీ కూడా ఒక చిన్న సలహా విజ్ఞప్తి ఏంటి అంటే, పొరపాటున కూడా మీకు తెలియనటువంటి వ్యక్తుల్ని టికెట్స్ బుకింగ్ లో నమ్మి మోసపోకండి. మీరు ఆ డెమో వీడియోస్ చూసి మీ అంతటా మీరే టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వీడియోస్ ద్వారా కూడా మీరు టికెట్స్ బుక్ చేసుకోలేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ ఇలా మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు టికెట్స్ ని బుక్ చేసి ఇస్తానంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని బుక్ చేసుకోండి. అంతేకాని మీకు తెలియని వ్యక్తులు అంటే వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు తెలియనటువంటి వ్యక్తులు మేము టికెట్స్ బుక్ చేసి ఇస్తాము, మాకు అమౌంట్ సెండ్ చేయండి, డీటెయిల్స్ సెండ్ చేయండి అని ఎవరైనా మిమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే, ఎవరైతే మనకేంటి టికెట్స్ బుక్ చేసి ఇస్తే చాలు 300 రూపాయల టికెట్ కి 500 అడిగారు, ఒక 200 కదా ఎక్స్ట్రా అడిగారు, లేదా 500 రూపాయల టికెట్ కి 1000 రూపాయలు అడిగారు, ఒక 500 కదా ఎక్స్ట్రా అడిగారు, ఎవరైతే మనకేంటి టికెట్ బుక్ చేసి ఇస్తున్నారు ఆ టికెట్ తో తిరుమలకు వెళ్లి 2-3 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం అనే ఒక ఆలోచనతో మాత్రం పొరపాటున కూడా మీకు తెలియని వ్యక్తులకి మీ డీటెయిల్స్ కానీ మనీ కానీ సెండ్ చేసి మోసపోవద్దు. ఏ టికెట్స్ అయినా టీటీడీ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లోనే బుక్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్ లో టీటీడీ బుకింగ్ వెబ్సైట్ మొబైల్ యాప్ లో మీరు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి, అలాంటప్పుడు ఏ టికెట్ లేకుండా డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోండి. ఇన్ కేస్ ఆ టోకెన్స్ కూడా మీరు వచ్చే టైం కి దొరకలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వెళ్లి వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోండి. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం పడుతుంది. అంటే టికెట్ లేకుండా ఫ్రీ దర్శనంకి వస్తే కొంచెం టైం పడుతుంది, కానీ ఎవరి చేతిలో కూడా మనం మోసపోకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటాం కదండి. అందుకే విషయం చెప్తున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఏ టికెట్స్ బుకింగ్ సంబంధించి మీకు తెలియని వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దు అండ్ మీ డీటెయిల్స్ కానీ మనీ కానీ పొరపాటున కూడా సెండ్ చేయకండి. భక్తులు ఎవ్వరూ కూడా, ముఖ్యంగా శ్రీవారి దర్శనార్థం వచ్చి ఏ ఒక్క భక్తులు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.